పొలం ఏమైనా ఉందా మీకు? నాకేం లేదయ్యా. పొలం ఏం లేదు. అంటే అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతు భరోసా కొనసాగింపుగా డబ్బులు వేస్తా ఉన్నారు కదా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా రైతులు ఉంటారు కదా, ఇప్పటి వరకు డబ్బులు లేదు, ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు వాళ్ళు? మనకి లేదయ్యా, పొలం చెయ్యము. ఏదో పనికి పోయి బతుకుతున్నాం. మనకేముంది, పనులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు బాగానే ఉన్నాయా? ఏదో జవాలు కాసుకొని బతుకుతున్నాలే, ఇంకా అంతే మనం చేసి. పనులు గతంలో బాగున్నాయా, ఇప్పుడు బాగున్నాయా? ఎప్పుడు మనం చాకరీ చేసేవాళ్ళం, ఏం బాగుందిలే కానీ అప్పుడు చాకరీ ఇప్పుడు చాకరీ. ఇప్పుడు ఏముంది మనకేమైనా పొలమా ఏముంది, మనకి రాష్ట్రానికి ఏమన్నా లేదా, మనకు లేదు. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా, పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందంటే ఏమేమి నచ్చినాయి నీకు? ఏది ఇంకా పెట్టాలిగా, బావాలి కానీ లోన్లు ఇవ్వాలి, ఇంకా వదల, అదే ఇంకేరేం లేదు. అంటే ఇప్పుడు రోడ్లు గట్లా ఏమైనా వేసారా మీ ఊళ్ళో? చూపిస్తున్నాడు అదే నా మాట, దానికి అదే అనుకోవాలి. రోడ్లు క్లియర్ గా చేపిస్తున్నాడు. రోడ్లు ప్యాచ్లు వేస్తున్నారా లేకపోతే కొత్త రోడ్లు వేస్తున్నారా? కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. రోడ్లు బాగా చేపిస్తున్నాడు. అదే వచ్చిన కానించి రోడ్లు బాగా చేపిస్తున్నాడు. రోడ్డు బాగానే ఉంది. బాగా రోడ్లో సమస్య లేదు అనుకుని అవి మాత్రం క్లియర్ గా చేయాలి. వయసు ఎంత నీది? వయసు ఎంత? 73 ఉంది. పెన్షన్ వచ్చిద్దా? వస్తుందయ్యా. ఎంత వస్తుంది? 4000 వస్తాయి. 4000 వస్తుంది. అంటే ఇప్పుడు నీకు వస్తుంది ఓకే, ఇప్పుడు కొత్తగా ఎవరికైనా పెన్షన్ పెట్టుకోవాలంటే ఒక సంవత్సరం నుంచి ఎవరికి తీసుకోలేదు కదా. అట్లా మా కొడుకు పిడుసులు పడిపోతున్నాడు, వాడికి 56 ఏళ్ళు ఉన్నాయి, పెన్షన్ పెట్టాలంటే నా వల్ల కాల, ఇంతవరకు నా వల్ల కాల. అది మరి ఇబ్బందే కదా, మరి ప్రభుత్వం చూసుకోవట్లేదు అది. రోడ్డు పడుచుకునేవాడు లేడు. ఎంతమంది అడిగా హాస్పిటల్ పోయి కాగితం ఎత్తురామంటున్నారు, హాస్పిటల్ ఇట్లా 4 సంవత్సరాలు తిరుగుతున్నాం. మా వాడు వాళ్ళ కాలేజ్ ఒకటి మాత్రం నాకు జరగలేదు. ఇప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పథకాలు అనేవి కొద్దిగా ఆలస్యం అవుతా ఉన్నాయి. రీసెంట్ గా తల్లికి వందనం రిలీజ్ చేశారు, స్కూల్ పోయే పిల్లలకి డబ్బులు పడ్డాయి ఎవరికైనా? ఇళ్లలో పడలేదు ఎవరికి? పడుతున్నాయి వాళ్ళ పిల్లలకా? పిల్లలు స్కూల్ పోయే పిల్లలకి పడుతున్నాయి. ఎంత పడ్డాయి? 13,000 ఏం పడతాయి అన్నారు. అమ్మఒడి అన్నారు, నువ్వు వెళ్ళినా నువ్వు చూడలా? ఏమి చూడలేదు. మా అమ్మాయి ఉంటే పసిపిల్ల తల్లి ఇక్కడ పడలేదని అక్కడ పోయి టంగుటూరు పోయింది, అక్కడ పడతాయని పోయింది. అయ్యా అది జరిగింది. ఇప్పుడు ఫ్రీ బస్సు పెడదామని చెప్పి అంటున్నారు, ఆగస్టు 15 నుంచి పెట్టాలంటావా వద్దంటావా? అది దండగంటావా? మనం దండగంటే పెడతారా, వాళ్ళు అనుకూలంగా ఉంటే పెడతారు, మనం అంటే పెడతారయ్యా. వినాలి కదా, నీ వాదన కూడా ఉండాలి కదా, జనాలు కూడా ఏమనుకుంటారో తెలుసుకోవాలి కదా, వాళ్ళు కూడా. జనగా పెడతారేమో లే, అన్ని జరగాలి కదా, ఊరకనే ఉంది. పెడతారు ఓకే, అది అసలు పెట్టాలంటావా వద్దంటావా అంటున్నా. ఏం తెలిసి వాళ్ళు ఇస్తానే, ఏం పెట్టమంటే పెడతారంటలే కానీ ఆయన అనుకున్న పనులు చేస్తా వస్తున్నాడు. ఇప్పటికి ఇక చేస్తాడేమో, టైం ఉందిగా ఇంకా. 4 ఏళ్లలో మొత్తం చేస్తారా మరి? చేస్తారంటున్నారు. మరి మనకి రాజధాని ఒక కొలిక్కి వచ్చిద్దా లేకపోతే మళ్ళీ అలానే ఆగిపోయిద్దా అర్ధరాంతరం? ఆగేది లేదు, సమస్య లేదు, చేస్తాడు. పట్టుదలగా చేస్తున్నాడు. మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఏమో చెప్పలేమయ్యా, ఎవరికి అంటమే కానీ ఆ కళ్ళేం తాగలేదు. ఎలక్షన్ టైంలో చెప్పాలంటావు ఏదైనా? అంతేగాని ఇప్పుడేం లేదయ్యా, ఏం వచ్చే కళ్ళేం కనపడాల. కూటమి పైన ఏం వేడి లేదా జనాల్లో? ఏడేం తాగలేదు, జనం దగ్గర లేదు. జనాలు అయితే ఇప్పటికైతే హ్యాపీగానే ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. ఒక్కోటి నిదానం చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఏమి తాగలేదు. మంది చేస్తావు పెద్దనా? నేనైనా కాలుతు కానీ నాకు అలవాటు. ఫ్రెండ్స్ ఉంటారుగా, మద్యం ఎలా ఉందంట మరి, క్వాలిటీ ఉందా? ఇల్లే మాకు ఫ్రెండ్స్ ఇంకెవరు ఉన్నారు? ఫ్రెండ్స్ ఏమంటున్నారు, బాగుందంట లేకపోతే? అంటున్నారు. రేట్లు అగిన రేట్లు మరి తగ్గిస్తాడా ఎడదా పెడతాడా కానీ మొత్తంగా అయితే బానే ఉందంటావు. బాగానే ఉంది. ఎన్ని మార్కులు ఇచ్చు 100కి? ఏమనేది మార్కులు కూడా ఏవా? నాకేం అంటే నచ్చలేదా నీకు? నాకు చదువు లేదు, చదువు మార్కులు ఏముంది, మనకు చదువు లేదు, పోలేదు.